ఫస్ట్ క్వశ్చన్, సెప్టెంబర్ 14వ తేదీ ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? ఆప్షన్ ఏ గణతంత్ర దినోత్సవం, బి స్వాతంత్ర దినోత్సవం, సి హిందీ దినోత్సవం, డి గాంధీ జయంతి. ఆన్సర్ సి హిందీ దినోత్సవం. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం హిందీకి అధికార భాష హోదా ఇచ్చారు? ఆప్షన్స్ ఏ ఆర్టికల్ 370, ఆప్షన్ బి ఆర్టికల్ 343(1), ఆప్షన్ సి ఆర్టికల్ 356, ఆప్షన్ డి ఆర్టికల్ 368. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 343(1). నెక్స్ట్ క్వశ్చన్, సెప్టెంబర్ 11వ తేదీ ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? ఆప్షన్స్ ఏ జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం, ఆప్షన్ బి జాతీయ పర్యావరణ దినోత్సవం, ఆప్షన్ సి జాతీయ జల సంరక్షణ దినోత్సవం, ఆప్షన్ డి జాతీయ పశు సంరక్షణ దినోత్సవం. కరెక్ట్ ఆన్సర్ జాతీయ అటవీ అమరుల దినోత్సవం. ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ కోకోనట్ డే సెప్టెంబర్ 2 ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్స్ ఏ 2000, బి 2005, సి 2009, డి 2012. కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి 2009. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్స్ సెప్టెంబర్ 5, బి సెప్టెంబర్ 8, సి అక్టోబర్ 2, డి నవంబర్ 14. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సెప్టెంబర్ 8. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో నేషనల్ న్యూట్రిషన్ వీక్ ఏ తేదీల మధ్య జరుపుకుంటారు? ఆప్షన్స్ ఏ ఆగస్టు 1 నుండి 7 వరకు, బి సెప్టెంబర్ 1 నుండి 7 వరకు, ఆప్షన్ సి అక్టోబర్ 1 నుండి 7 వరకు, ఆప్షన్ డి నవంబర్ 1 నుండి 7 వరకు. కరెక్ట్ ఆప్షన్ బి సెప్టెంబర్ 1 నుండి 7 వరకు. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ఈసి కోవిడ్ వేరియంట్ ఏ వాటి కలయిక? ఆప్షన్ ఏ డెల్టా మరియు ఆల్ఫా వేరియంట్లు, ఆప్షన్ బి KS.1.1 మరియు KP.3.3 సబ్ వేరియంట్లు, ఆప్షన్ సి బీటా మరియు గామా వేరియంట్లు, ఆప్షన్ డి లాంబ్డా మరియు మ్యూ వేరియంట్లు. కరెక్ట్ ఆప్షన్ బి KS.1.1 మరియు KP.3.3 సబ్ వేరియంట్లు. ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అగ్ని-4 క్షిపణిని ఎక్కడి నుండి ప్రయోగించారు? ఆప్షన్స్ ఏ శ్రీహరికోట, బి చాందీపూర్, సి భద్రాచలం, డి విశాఖపట్నం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి చాందీపూర్. నెక్స్ట్ క్వశ్చన్, అగ్ని-4 క్షిపణి లక్ష్య పరిధి ఎంత? ఆప్షన్ ఏ 2000 కిలోమీటర్లు, ఆప్షన్ బి 3000 కిలోమీటర్లు, ఆప్షన్ సి 4000 కిలోమీటర్లు, ఆప్షన్ డి 5000 కిలోమీటర్లు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 4000 కిలోమీటర్లు.
ఆప్షన్ సి 4000 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, అగ్ని-4 క్షిపణి ఎంత పొడవు కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ 10 మీటర్లు, ఆప్షన్ బి 15 మీటర్లు, ఆప్షన్ సి 20 మీటర్లు, ఆప్షన్ డి 25 మీటర్లు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 20 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైవేట్ అంతరిక్ష నౌకలో నింగిలోకి వెళ్ళి స్పేస్ వాక్ చేసిన మొట్టమొదటి నాన్ ప్రొఫెషనల్ వ్యోమగామి ఎవరు? ఆప్షన్ ఏ ఎలాన్ మస్క్, ఆప్షన్ బి జెఫ్ బెజోస్, ఆప్షన్ సి రిచర్డ్ బ్రాన్సన్, ఆప్షన్ డి జేడ్ ఐజాక్మన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జేడ్ ఐజాక్మన్. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ బయోటెక్ కంపెనీ ఏ యాంటీ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ అభివృద్ధి వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయడానికి అలోపెక్స్ డాట్ ఇంక్తో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్స్ ఏ ఏవి 0328, బి బివి 1234, సి సివి 5678, డి డివి 9101. Correct answer is A AV0328. నెక్స్ట్ క్వశ్చన్, రూమీ-1 రాకెట్ను ఎక్కడి నుండి విజయవంతంగా నింగిలోకి పంపారు? ఆప్షన్ ఏ ముంబై తీర గ్రామం, ఆప్షన్ బి చెన్నై ఈసీఆర్లోని తిరువెండ్రం తీరం గ్రామం, ఆప్షన్ సి కోల్కతా తీర గ్రామం, ఆప్షన్ డి విశాఖపట్నం తీర గ్రామం. కరెక్ట్ ఆప్షన్ బి చెన్నై ఈసీఆర్లోని తిరువిడందై తీర గ్రామం. నెక్స్ట్ క్వశ్చన్, రూమీ-1 రాకెట్ను ఎవరు తయారు చేశారు? ఆప్షన్ ఏ ఇస్రో మరియు డిఆర్డిఓ, ఆప్షన్ బి నాసా మరియు స్పేస్ ఎక్స్, ఆప్షన్ సి స్పేస్ జోన్ ఇండియా మరియు మార్టిన్ గ్రూప్ సంస్థలు, ఆప్షన్ డి ఈఎస్ఏ మరియు జేఏఎక్స్ఏ. కరెక్ట్ ఆప్షన్ సి స్పేస్ జోన్ ఇండియా మరియు మార్టిన్ గ్రూప్ సంస్థలు. నెక్స్ట్ క్వశ్చన్, రూమీ-1 రాకెట్లో ఎన్ని పీకో ఉపగ్రహాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 50, ఆప్షన్ డి 100. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వాస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ రక్షణ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి విదేశాంగ మంత్రిత్వ శాఖ. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, అండమాన్ నికోబార్ దీవుల రాజధాని నగరానికి కొత్తగా ఏ పేరు పెట్టారు? ఆప్షన్ ఏ శ్రీ విజయపురం, ఆప్షన్ బి శ్రీనగరం, ఆప్షన్ సి విజయవాడ, ఆప్షన్ డి విజయనగరం. కరెక్ట్ ఆప్షన్ శ్రీ విజయపురం.
నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 4 PMGSY 4 ఏ సంవత్సరాల మధ్య అమలు చేయబడుతుంది? ఆప్షన్ ఏ 2022-23 నుంచి 2026-27 వరకు. ఆప్షన్ బి 2023-24 నుంచి 2027-28 వరకు. ఆప్షన్ సి 2024-25 నుంచి 2028-29 వరకు. ఆప్షన్ డి 2025-26 నుంచి 2029-30 వరకు. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి 2024-25 నుంచి 2028-29 వరకు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం పరిశోధనను ప్రోత్సహించడానికి ఏ కొత్త ప్రోగ్రాంను ప్రారంభించనుంది? ఆప్షన్ ఏ మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్ MAHA. ఆప్షన్ బి నేషనల్ ఇన్నోవేషన్ మిషన్ NIM. ఆప్షన్ సి పార్ట్నర్షిప్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ PAIR. ఆప్షన్ డి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పార్ట్నర్షిప్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్. నెక్స్ట్ క్వశ్చన్, సెప్టెంబర్ 11వ తేదీన కేంద్ర కేబినెట్ ఏ మిషన్కు ఆమోదం తెలిపింది? ఇది వాతావరణ అంచనాల్లో ఖచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు ఉద్దేశించబడింది. ఆప్షన్ ఏ మిషన్ భూమి. ఆప్షన్ బి మిషన్ వాతావరణం. ఆప్షన్ సి మిషన్ మౌసమ్స్. ఆప్షన్ డి మిషన్ నీరు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ మిషన్ మౌసమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ బెంగాల్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన అపరాజిత బిల్లుకు సంబంధించినది ఏమిటి? ఆప్షన్ ఏ మహిళలపై ఆర్థిక నేరాలకు పాల్పడే దోషులకు శిక్ష విధించడం. ఆప్షన్ బి మహిళలపై అత్యాచారం, హత్య వంటి తీవ్ర నేరాలకు పాల్పడే దోషులకు మరణశిక్ష విధించడం. ఆప్షన్ సి మహిళల విద్యా హక్కులను పరిరక్షించడం. ఆప్షన్ డి మహిళల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన విధానాలు. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి మహిళల అత్యాచారం వంటి తీవ్ర నేరాలకు పాల్పడే దోషులకు మరణశిక్ష విధించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇజ్రాయెల్ టవర్ సెమీకండక్టర్ మరియు అదానీ గ్రూప్ సెమీకండక్టర్ తయారీ ప్రాజెక్టులో ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నాయి? ఆప్షన్ ఏ 500 బిలియన్ రూపాయలు. ఆప్షన్ బి 839.47 బిలియన్ రూపాయలు. ఆప్షన్ సి 1 ట్రిలియన్ రూపాయలు. ఆప్షన్ డి 750 బిలియన్ రూపాయలు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి 839.47 బిలియన్ రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత కోస్ట్ గార్డ్ ఏ దేశంలో జరిగిన 20వ ఆసియా కోస్ట్ గార్డ్ ఏజెన్సీల సమావేశంలో పాల్గొనింది? ఆప్షన్స్ ఏ జపాన్, బి చైనా, సి దక్షిణ కొరియా, డి ఇండోనేషియా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి దక్షిణ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్, భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ కాగ్ మరియు UAE అకౌంటబిలిటీ అథారిటీ మధ్య MOU సంతకం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ
న్యూఢిల్లీ భారతదేశం, ఆప్షన్ బి దుబాయ్ యుఏఈ, సి అబుదాబి యుఏఈ, ఆప్షన్ డి ముంబై భారతదేశం. కరెక్ట్ ఆప్షన్ ఈస్ సి అబుదాబి యుఏఈ. నెక్స్ట్ క్వశ్చన్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ RINL ఏ అవార్డును వరుసగా 6 సంవత్సరాల పాటు గెలుచుకుంది? ఆప్షన్ ఏ గ్రీన్ ఎనర్జీ అవార్డ్, ఆప్షన్ బి నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డ్, ఆప్షనల్ సి ఎనర్జీ ఎఫిషియన్సీ అవార్డ్, ఆప్షనల్ డి సస్టైనబిలిటీ అవార్డ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డ్. నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్కు కేటాయించిన మొత్తం ఎంత? ఆప్షన్ ఏ 1500 కోట్లు, ఆప్షన్ బి 2817 కోట్లు, ఆప్షన్ సి 3000 కోట్లు, ఆప్షన్ డి 2000 కోట్లు. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి 2817 కోట్లు. నెక్స్ట్ ఆప్షన్, ఆహార పౌష్టిక భద్రతా పథకానికి కేటాయించిన మొత్తం ఎంత? ఆప్షన్స్ ఏ 2500 కోట్లు, బి 3500 కోట్లు, సి 3979 కోట్లు, డి 4000 కోట్లు. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 3979 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం పథకానికి కేటాయించిన మొత్తం ఎంత? ఆప్షన్ ఏ 1202 కోట్లు, ఆప్షన్ బి 1500 కోట్లు, ఆప్షన్ సి 1000 కోట్లు, ఆప్షన్ డి 1800 కోట్లు. కరెక్ట్ ఆప్షన్ ఈస్ 1202 కోట్లు. 2024 US ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? ఆప్షన్స్ ఏ రాఫెల్ నడాల్, బి నోవాక్ జోకోవిచ్, సి జానిక్ సిన్నర్, డి రోజర్ ఫెడరర్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి జానిక్ సిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది? ఆప్షన్ ఏ 25, ఆప్షన్ బి 29, ఆప్షన్ సి 35, ఆప్షన్ డి 40. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి 29. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో చైనా ఎన్ని స్వర్ణ పతకాలు గెలుచుకుంది? ఆప్షన్ ఏ 50, ఆప్షన్ బి 76, ఆప్షన్ సి 94, ఆప్షన్ డి 100. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి 94. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో భారత్ సాధించిన 29 పతకాల్లో ఎన్ని రజత పతకాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 13, ఆప్షన్ డి 15. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 9. ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో భారత్ సాధించిన 29 పతకాల్లో ఎన్ని కాంస్య పతకాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 13, ఆప్షన్ డి 15. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి 13 కాంస్య పతకాలు ఉన్నాయి.
నెక్స్ట్ క్వశ్చన్ 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో చైనా మొత్తం ఎన్ని పతకాలు గెలుచుకుంది? ఆప్షన్ ఏ 150, ఆప్షన్ బి 180, ఆప్షన్ సి 200, ఆప్షన్ డి 220. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి 220. నెక్స్ట్ క్వశ్చన్ యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు? ఏ సిమోనా హాలెప్, బి నావోమి ఒసాకా, సి అరీనా సబలెంకా, డి ఈగా స్వియాటెక్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి అరీనా సబలెంకా. నెక్స్ట్ క్వశ్చన్ వరుసగా 3 పారాలింపిక్ పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా ఎవరు నిలిచారు? ఏ దేవేంద్ర జుజారియా, బి సుమిత్ అంటిల్, సి మరియప్పన్ తంగవేలు, డి నిషాద్ కుమార్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మరియప్పన్ తంగవేలు, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో మహిళల అథ్లెటిక్స్ 400 మీటర్ల T20 రేసులో కాంస్య పతకం సాధించిన భారతీయ అథ్లెట్ ఎవరు? ఆప్షన్స్ ఏ అవని లేఖారా, ఆప్షన్ బి దీప్తి జివాంజీ, ఆప్షన్ సి మాలిక్ పాయల్, ఆప్షన్ డి సిమ్రాన్ శర్మ. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి దీప్తి జివాంజీ.